హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా యాక్టర్ శివాజీ గారు చేసిన వ్యాఖ్యలను వైరల్ గా మారాయండి. మాటలో తప్పు ఏంటంటే మీరు మంచిగా చీర కట్టుకొని నిండుగా బట్టలు వేసుకోండి అనే మాటలను తప్పండి. ఈ రోజుల్లో ఒకరు భారత మాత ముద్దు బిడ్డ అని చెప్తారు కానీ భారత మాత తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకోరండి. అంతా ఫారెన్ కల్చర్ వాడుతుంటారు. వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారండి. మన భారతీయులు మాత్రం వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన భారతీయ సంస్కృతిని పక్కన పెట్టేసి ఆడవాళ్ళు అనుకువగా సాంప్రదాయంగా కట్టుబట్టు చూసి మన భరత మాతను చూసినట్టు కనిపించారండి. వాళ్ళు ఫ్యాషన్ సెలబ్రిటీలు బట్టలు వేస్తుంటే వాళ్ళని చూసి విలేజ్ లో పొలాలకు వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్సెస్ ఫాలో అవుతున్నారు. మంచి మాటలు ఎవరికి చెవికి ఎక్కువండి. మంచి చెప్పేవారు ప్రతి ఒక్కరు చెట్టుగా కనిపిస్తుంటారు. అంతకుముందు గరికపట్టి గారు చెప్పారు, ఇప్పుడు శివాజీ గారు చెప్పారండి డ్రెస్ సెన్స్ గురించి. భారతదేశం కల్చర్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. దాన్ని మనమే కాపాడుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా యాక్టర్ శివాజీ గారు చేసిన వ్యాఖ్యలను వైరల్ గా మారాయండి. మాటలో తప్పు ఏంటంటే మీరు మంచిగా చీర కట్టుకొని నిండుగా బట్టలు వేసుకోండి అనే మాటలను తప్పండి. ఈ రోజుల్లో ఒకరు భారత మాత ముద్దు బిడ్డ అని చెప్తారు కానీ భారత మాత తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకోరండి. అంతా ఫారెన్ కల్చర్ వాడుతుంటారు. వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారండి. మన భారతీయులు మాత్రం వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన భారతీయ సంస్కృతిని పక్కన పెట్టేసి ఆడవాళ్ళు అనుకువగా సాంప్రదాయంగా కట్టుబట్టు చూసి మన భరత మాతను చూసినట్టు కనిపించారండి. వాళ్ళు ఫ్యాషన్ సెలబ్రిటీలు బట్టలు వేస్తుంటే వాళ్ళని చూసి విలేజ్ లో పొలాలకు వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్సెస్ ఫాలో అవుతున్నారు. మంచి మాటలు ఎవరికి చెవికి ఎక్కువండి. మంచి చెప్పేవారు ప్రతి ఒక్కరు చెట్టుగా కనిపిస్తుంటారు. అంతకుముందు గరికపట్టి గారు చెప్పారు, ఇప్పుడు శివాజీ గారు చెప్పారండి డ్రెస్ సెన్స్ గురించి. భారతదేశం కల్చర్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. దాన్ని మనమే కాపాడుకోవాలి.